రిసెప్షన్ నుంచే ఇష్యూస్ స్టార్ట్ అయినాయండి. సో రిసెప్షన్ నుంచే ఇష్యూ స్టార్ట్ అయ్యి దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అది అలానే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ తన యుఎస్ఎంఎల్ఈ స్టెప్స్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు తను బాగా అగ్రెసివ్ అయిపోయి అసలు నీకెందుకు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అనే టైప్లో నా పైన అనడము. సో అలా అలా కొద్దిగా డిస్టెన్స్ కొద్దిగా పెరిగిపోయి అండ్ వేరే వేరే స్టేట్లో ఉండడంతో ఇంకా అసలు అది చెప్పుకోలేకుండా ఫోన్లు కూడా మాట్లాడుకోలేకుండా సో ఇద్దరం అలా దూరంగా ఉండి అండ్ రాను రాను అప్పుడప్పుడు వీక్లీ 2 వీక్స్కి ఒకసారైనా వచ్చి కలిసేవాళ్ళము. ఇక అది కూడా మెల్లిమెల్లిగా బంద్ అయిపోయింది. సో లాస్ట్ ఇండియాకి ఆమె వచ్చి 3 మంత్స్ బిఫోర్ ఒహాయోకి మూవ్ అయిపోయింది. నేను ఒహాయోకి మూవ్ అయినా, నేను చికాగో నుంచి జాబ్ పర్పస్లో. సో అక్కడికి ఆమె వచ్చేసింది. ఏమని, నేను ఇండియాకి వెళ్ళిపోతా అని చెప్పేసి వచ్చేసింది. అప్పుడు మా మదర్ ఉండేసి లేదురా అట్లా కాదు, సొసైటీ బాగుండదు అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా సర్ది చెప్పింది ఇద్దరికి. సో అట్లా ఆమె కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి ఆమె ఉండడం స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న తర్వాత అక్కడ కూడా నన్ను చాలా చుక్కలు చూపించింది నాకు. అక్కడ కూడా చిన్న చిన్న ఇష్యూస్కి పెద్ద రాదంతం చేయడము, ఎందుకంటే పక్కనే ఉంటుంది కదా. ఇంకా అసలు చాలా ఇష్యూస్ చేసేసింది చిన్న చిన్న దాంట్లోకండి, పెద్దవి కావు, చిన్న చిన్న. అంటే నార్మల్గా ఎవ్రీ ఫ్యామిలీలో అయ్యేటివి. రిసెప్షన్ నుంచే గొడవలు ఉన్నాయని అంటున్నారు కదా, ఏంటి రిసెప్షన్ రోజు ఏం గొడవ జరిగింది? అంటే మీకు డే వన్ నుంచి మీ పెళ్లి జరిగింది, మరుసటి రోజు రిసెప్షన్ నుంచే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఏంది అసలు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారో, ఆ గొడవల గల కారణం ఏంటి చెప్తే ఇప్పుడు మీరు చాలా సిల్లీ అనుకుంటారండి, మరి చెప్పమంటారా? పర్వాలేదు చెప్పండి. ఓకే. సో రిసెప్షన్ రోజు నేను అమ్మాయి నిల్చున్నామండి. నిల్చున్న తర్వాత వన్ సైడ్ నుంచి అందరూ వస్తూ ఉంటారు కదా, ఇటు యూజువల్గా మనకి రైట్ సైడ్ నుంచి వస్తూ ఉంటారు, లెఫ్ట్ సైడ్ నుంచి దిగుతూ ఉంటారు, కరెక్టేనా? సో లెఫ్ట్ సైడ్ నుంచి కొందరు వచ్చేసి మా ఫాదర్ అండ్ కొందరు రిలేటివ్స్, కొందరు వీళ్ళు వీఐపీలు, వీళ్ళు పెద్ద మనుషులు అని చెప్పేసి అటు సైడ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళ రిలేటివ్స్ని ఆపి ఇటు సైడ్ కొద్దిగా ఫోటోలు దిగడంతో ఆమె ఇగో హట్ అయిపోయి ఆమె ఇంకా తట్టుకోలేకపోయింది. అక్కడ మా వాళ్ళని ఎట్లా ఆపుతారు మీరు అని చెప్పేసి నేను ఫోటోలు దిగానని చెప్పేసి కూర్చుంది. ఇంకా నేను కిందికి వెళ్ళిపోయాను. అప్పుడే కింద నేనేం చేయగలుగుతా అండి, ఒక పెళ్లి కొడుకుగా నేనేం చేయగలుగుతా, నా చేతిలో ఉందా? నాకంటే అటు నుంచి రావద్దు ఇటు నుంచి రావద్దు నేనేమనగలుగుతా? అర్థం చేసుకోవాలి కదా. డే వన్ నుంచే ఈగో ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అయితే మీకు ఈగో ఇష్యూస్ కన్నా ఆమెకి మెంటల్లీ కొద్దిగా ఇన్స్టేబుల్ అండి. సడన్గా ఆమె అనుకున్నది కాలేదు అని అంటే ఏడికైనా తెగిస్తుంది. అంతమంది ముందు, అంతమంది ఫ్యామిలీ ముందు, రిసెప్షన్లో స్టేజ్ ముందు నేను ఫోటోలు దిగానని పెట్టింది. ఏమంటాం? నేను కిందికి వెళ్ళిపోయినా. అప్పుడు మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ అయిపోయి ఇంకా మళ్ళీ ఇదేదో నా రిసెప్షన్ ఖరాబ్ అయిపోయేలాగా ఫోటోలు ఇవి దిగకపోతే అని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి. ప్రేమించుకున్నారు కాబట్టి అప్పటి నుంచి ఇన్స్టేబుల్, అంటే ఇప్పుడు గొడవ జరిగింది కాబట్టి పదే ఇన్స్టేబుల్ అని వాడుతున్నారా? లేదండి, తను పెళ్ళికి బిఫోర్ కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసిందని నేను ఇందాక కూడా చాలాసార్లు చెప్పాను. నేను పెళ్ళికి బిఫోరే నాకు తెలుసు యాక్చువల్గా తను ఇలా అని చెప్పేసి. బట్ నేను ఎక్కడో ఒక లవ్ అనేది కొద్దిగా ఓవర్టేక్ చేసేసి సరే మారుతుందేమో అని చెప్పేసి ఇప్పటికీ కూడా నేను డివర్స్ ఎప్పుడు అప్లై చేసినానండి. నేను నా మ్యారేజ్ అయ్యి 6 years అయింది. నేను డివర్స్ ఈ రోజు వరకు నేను ఎప్పుడు అప్లై చేయలేదు. మొన్న నవంబర్లో అప్లై చేసినానండి, 2024లో. వాళ్ళ పేరెంట్స్ పైన కోపంతో అండి, అది మళ్ళీ నా పైన అనుకున్నారు. పేరెంట్స్ పైన కోపంతో, వాళ్ళ పేరెంట్స్ ఇల్లు కట్టుకుంటూ ఉండే. ఆ ఇల్లు కట్టుకుంటున్న టైంలో, రోజు మాట్లాడుతున్న టైంలో అన్నీ షేర్ చేసుకున్నారు. గృహప్రవేశంకి ఈమెకు చెప్పలేదని చెప్పేసి సడన్గా హట్ అయిపోయింది. ఈమె సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఏదన్నా ఆమెకి అనుకున్నది జరగలేదనుకో సడన్గా డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. ఆ సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్క టాబ్లెట్, ఆమెకి మైగ్రేన్ అనే ఇష్యూ ఉంది. ఆ మైగ్రేన్ ఇష్యూకి హెడేక్ ఫుల్గా వస్తుంది. సో దానికి చాలా స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంది. సో అలా ఒకటి వేసుకొని ఆల్మోస్ట్ ఒక 15 hours పడుకుంది. సో ఆమె నాకు ఇవన్నీ చేసి బిఫోర్ ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసింది. ఇట్లా మా పేరెంట్స్ చేసినారు, నన్ను తీసి పక్కన పెట్టేసినారు, నేను అసలు ఫ్యామిలీలో పార్టే కాదు, నన్ను చిన్నప్పటి నుంచి ఇలా చూసేవాళ్ళు వీళ్ళు, మా తమ్ముడు అంటేనే ఎక్కువ ఇష్టము, నా పైన ఖర్చు పెడుతున్నారని ఎప్పుడు నన్ను తిట్టేవాళ్ళు అని చెప్పేసి చాలాసార్లు నాకు చెప్పేది. ఆ రోజు చెప్తూ ఏడుస్తూ సరే నేను తర్వాత మాట్లాడతాను పెట్టేసింది ఆమెనే. సరేలే తర్వాత మాట్లాడితే కొద్దిగా నార్మల్ అయినాక నేను కూడా మాట్లాడదామని అనుకున్నాను. ఆమె ఫోన్ ఎత్తట్లేదు. ఇక అప్పుడు నాకు భయం అయ్యి నేను ఫేస్బుక్లో వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి వాళ్ళకి చెప్పి వెళ్ళి డోర్ కొట్టండి అది అంటే కొన్ని ఫ్యూ అవర్స్ పట్టింది. దాని తర్వాత ఆమె డోర్ తీయడము, అప్పుడు ఆటాటిగా అందరూ భయపడ్డము. వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి రావాలి నువ్వు సికిందర్ టెక్సస్కి రావాలంటే నేను ఎంబటే టెక్సస్కి ఫ్లైట్ బుక్ చేసుకొని టెక్సస్కి వచ్చి ఆమెని అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ చికాగోకి వెళ్ళిపోయి చికాగోలో ఒక 1 week నాతో పాటు పెట్టుకొని పెళ్ళికి బిఫోర్ ఇదంతా లవ్లో ఉన్నప్పుడు మళ్ళీ చికాగోలో 1 week పెట్టుకొని దాని తర్వాత ఆమెను మళ్ళీ టెక్సస్లో డ్రాప్ చేశాను నేను. రైట్. సికిందర్ గారు నేను క్వశ్చన్ అడగాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ
సో మీరు ప్రేమించి 2 ఏళ్ల పాటుగా ప్రేమించి మీ కజిన్ తో పాటుగా రూమ్మేట్ ఉన్న అమ్మాయిని మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ముందుగానే మీరు ప్రేమించే సమయంలోనే ఏదైనా సిద్ధపడి, Cousin అది తో పాటు కష్టమో నష్టమో ఏదైనా అర్థం కాలేదు. సిద్ధపడి